మాస్టర్స్ ఇవి మనము జీవితంలో చేసే పనులే కర్మలు. కర్మలు అంటే, అంటే మనం ఇంతకు ముందు ధ్యానంలోకి రాకముందు కర్మలు అంటే భయపడేవాళ్ళం. కర్మ అంటే ఏంటిదో అని భయపడేవాళ్ళం. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాం. ఏంటి అంటే, మనం చేసే ప్రతి పని కర్మ. అంటే మనం ఏ పనైనా దాన్ని కర్మగా అంటామన్నట్టు. అంటే మనము మంచి పని చేస్తే మంచి కర్మ, చెడు పని చేస్తే చెడు కర్మ. మరి మాస్టర్స్ ఇప్పుడు మనం అనుభవించే ఈ జీవితం కూడా మన కర్మానుసారమే. అంటే మనము ఈ జీవితము అంటే ఈ భూమికి ఈ జన్మ తీసుకొని రావడము కర్మ అనుసారంతోనే వస్తాం. అంటే ఇప్పుడు అంటారు కదా, మనకు జన్మతో కర్మ, కర్మతో జన్మ. అంటే మనకు కర్మలు ఉండబట్టుకనే మన ఈ మానవ జీవితాన్ని తీసుకొని ఈ భూలోకం వచ్చిన మాస్టర్స్. అంటే ఈ కర్మలు మరి మనకు కర్మలు పూర్తయితే మనం ఈ భూలోకంకి రావడం అవసరం ఉండదు. ఎందుకంటే మనం అక్కడనే పైలోకంలోనే ఉంటాము. ఒకవేళ అంటే మనము పరిపూర్ణ స్థితికి మనం ఎదగగలిగినప్పుడు ఒకవేళ రావాలి అనుకుంటే అవతారం తీసుకొని వస్తాం. అంటే ఇప్పుడు ఎలా అంటే మన పత్రి గారి లాగా, ఇప్పుడు బ్రహ్మం గారి లాగా, అంటే ఎలా వాళ్ళు రాముడు గాని వీళ్ళు ఇట్లా ఎలా సాయిబాబా గాని వాళ్ళు ఎలా అవతారం తీసుకొని వస్తున్నారు. మరి మనం కూడా అలానే అవతారం తీసుకొని వస్తాము. అంటే కర్మలు లేకుండా మనం క్లియర్ చేసుకోవాలి అంటే దానికి మార్గం ఒకటే, ఏంటి? ధ్యానం. మనకి ఎంతో అద్భుతమైన మార్గాన్ని అందించిండ్రు మన పత్రి గారు మాస్టర్స్. అంటే ఇప్పుడు మనకేదైనా గాని ఇప్పుడు అంటే మనం ఈ అనుభవించే ఈ జీవితంలో మనం కష్టాలు అనుభవిస్తున్నాం, కొంచెం మంది సుఖాలు అనుభవిస్తున్నారు, కొంచెం మంది దుఃఖాలు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమస్య మాస్టర్స్. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతోని కొట్టుమిట్టాడుతున్నాం. ఎందుకోసము అంటే మనము తెలియక ఏంటి నాకు నేనేనా, నాకేనా ఇన్ని కష్టాలు, మరి అందరు బాగానే ఉన్నారు కదా, నాకెందుకు ఇలా ఉన్నది అని అనుకుంటాం. కానీ మన గతంలో చేసిన కర్మల ఫలితమే మరి ఇప్పుడు మనం అనుభవించే దాంతో ఈ భూలోకం వచ్చినాం మాస్టర్స్. అంటే ఇది తెలుసుకోవాలి. మరి తెలుసుకోవాలంటే ఎలా? మనకు తెలియదు, మనం అజ్ఞానంలో ఉన్నాం. మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనకి ఏం తెలియదు. ఏంటి నాకెందుకు ఈ కష్టం, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి అని అనుకుంటాం. కాకపోతే దీనికి కారణం ఏందో తెలుసుకోమంటున్నారు మనకు గురువులు. మనం ఒకటి అనుభవిస్తున్నాము అంటే దానికి కారణం ఏందో తెలుసుకోవాలి. అంటే ఏ కారణం అంటే ఇప్పుడు ఏ కారణం లేకుండా ఏ కార్యం జరగదని అంటారు కదా. అదే విధంగా మనకు ఏ కష్టం వచ్చినా దానికి ఏదో ఒక కారణము ఖచ్చితంగా ఉంటది. ఆ కారణం తెలుసుకోవడానికే మనకు పత్రి గారు ఒక చక్కటి మార్గాన్ని అందించిండు. ఆనాపానసతి ధ్యానం అనే మరి ధ్యానాన్ని అందించిండు మాస్టర్స్. అంటే ఇంతకు ముందు మనకి ధ్యానం అనే మార్గం తెలక ముందు మనం ఎందుకంటే చాలా బాధపడుతుంటిమి, చాలా దుఃఖపడుతుంటిమి. ఏంటి నాకు ఈ కర్మ ఏంటి, ఎందుకు నాకు ఈ జీవితం, అసలు ఈ జీవితంలో ఇన్ని కష్టాలు ఎందుకు, అసలు ఈ భూమికి నేను ఎందుకు వచ్చినా అన్న భావనలో ఉండేవాళ్ళం. కానీ మనము ఎన్ని జన్మల పుణ్యఫలము ఈ ఈ ధ్యానం మనకు అందింది మాస్టర్. మనకి ధ్యానం అందిందంటే మామూలు ముచ్చట కాదు. మన గత జన్మలు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం కష్టాలు అనుభవిస్తున్నాం కావచ్చు. కాకపోతే మనము ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే మనకి ధ్యానం అందుతుంది. గురువులు అంటే సద్గురువులు మనకు ఆ మన మనము వారి వద్దకు చేరే మార్గం దొరుకుతుంది. లేకపోతే ఇంతమంది చెప్పినా గానీ ఈ చెవున విని ఆ చెవున వదిలేస్తాం. అందుకోసమే ఎన్నో జన్మల పుణ్యఫలం తప్ప మనకి ధ్యానము మన దగ్గరికి రాదు మాస్టర్. చూడండి ఇప్పుడు మనకు ఏమంటారు గురువులు ఏంటి మనం కూడా అంటాం. అంటే మాట వరుసకు ఏ విత్తుతే అదే చెట్టు వస్తది కానీ వేరే చెట్టు రాదు కదా అంటాం. అంటే వేప విత్తుతే వేప చెట్టు వస్తది కానీ మామిడి చెట్టు రాదు కదా అని అంటాం. అంటే అది వాస్తవం. అంటే మనం ఏ కర్మ చేసినామో గతంలో, మరి ఆ గత జన్మ కర్మ ఈ జన్మలు అనుభవించాలి కదా. అది ఎలా తప్పించుకుంటాం? ఇప్పుడు అప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు మానవులమైన మనము ఇప్పుడు దేవతలై, అంటే ఇప్పుడు రామాయణమే గాని ఇవి ఇప్పుడు ఏంటి భారతంలో గాని అన్ని మనం వింటున్నాం, చూస్తున్నాం. రామునికి తప్పిందా కర్మ? సీతామాతకు తప్పిందా కర్మ? పాండవులకు తప్పిందా కర్మ? మరి అంతటి మహానుభావులైన పరమాత్ముల అయిన వాళ్ళకే తప్పలేదు, మనమెంత మాస్టర్స్. అందుకోసమే అంటే మనం ఇప్పుడు చెప్తున్నారు మన గురువులు. అంటే అంటే మనమే మామూలు కాదు, మనము కూడా పైనుంచి దిగి వచ్చిన దేవుళ్ళమే అని చెప్తున్నారు. కాకపోతే మనం దేవుళ్ళలాగా లేము కదా, మాయలో పడిపోయినాం. మనం మాయలో పడిపోయి మర్చిపోయినాం. మర్చిపోయి ఏంటి అంటే మళ్ళీ ఈ భూలోకంలోకి వచ్చి మాయలో పడి మనం ఏ పని మీద అయితే వచ్చినామో ఆ పనిని మర్చిపోయి
మళ్ళీ కర్మలకు అంటే మళ్ళీ కొన్ని కర్మలు ఆడి చేసుకుంటున్నాం మనం. అందుకోసమే మనకు గుర్తు చేయడానికే మనకు గురువులు వస్తారు. నీవు వచ్చిన పని ఏంటి నువ్వు తెలుసుకొని మళ్ళీ కర్మల వైపు అడుగు వేయకు అని మనకి ఒక చక్కటి మార్గాల్ని మనకు ఇచ్చారు గురువులు. అందుకోసమే మనం మానవులమైన మనము మాధవులుగా మారాలి అంటే మనకి ఏకైక మార్గం ధ్యానమే. మరి ధ్యానం వల్లనే మనకు ఏదైనా సాధించగలం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు భగవద్గీతలో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. నీవు ఎటువంటి కర్మలు చేయు, నువ్వెంతటి పాప కర్మలనే చేయు, కానీ ధ్యానం అనే అంటే ఆ కర్మలు అనే ఆ మహాసముద్రం అంతా కర్మలు మనకున్నా గానీ ఇదేంటి అంటే ధ్యానం అనే ఒక తెప్పతోని మనం ఈజీగా బయటపడతామని చెప్పింది మాస్టర్. అంటే మనకి ధ్యానం ఎంత ఉపయోగపడుతుంది, మనం ఎంత అంటే దీన్ని అంత మనము చెప్తే కొంచెం మంది ఏంటి అంటే వినకపోతుండ్రు. వాళ్ళకి ఇంకా జన్మలు ఉన్నాయేమో అనుకోవడం తప్పించి వాళ్ళ మీద జాలి పడడం తప్పించి మనం ఏం చేయవలసిన ఇంకా ఏం లేదు. మరో మాట ఏంటి అంటే వాళ్ళు కొంచెం మంది ఏం చేస్తుండ్రంటే వాళ్ళు చేయగలిగిన కానీ ఆహారం కోసం మాకు ధ్యానం చేస్తే మాంసాహారం తినుడు ఏడ బంద్ అవుతుందో అని అనుకుంటుండ్రు. కానీ మరి ఆ మాంసం బంద్ చేస్తే మేము కొన్ని హింసలు అంటే ఆపినట్టు అవుతాం, కొన్ని కర్మలు తగ్గించుకున్నట్టు అవుతాం అని ఆలోచించలేకపోతున్నారు. మరి ఇవన్నిటికీ మన జీవితాలకు ప్రతి దానికి కర్మలు కర్మలే. ఈ కర్మలు అంటే ఏంటి అంటే మనం చేసే పనులే అని తెలుసుకోవాలి మాస్టర్స్. ఇక్కడ మనము గత జన్మలో ఏం చేస్తామో ప్రాపంచికంగా అది అనుభవిస్తాం కష్టమని మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడే దీన్ని ఏంటి అంటే సంతోషంగా స్వీకరించగలుగుతాం. మనం ఎంత ఏడ్చినా ఎంత మొత్తుకున్నా మనము అనుభవించంది ఆ కర్మ తీరిపోదు. మరి మనం అంటే ఇంకో మార్గం ఉంది మనకు. గురువులు ఇచ్చిన మార్గం ఏంటి అంటే ధ్యానం వల్ల కర్మ తీవ్రతను తగ్గించుకోవచ్చు. కానీ అది ఎలా చేయాలి? తీవ్రమైన ధ్యానం చేయాలి, మాంసాహారం బంద్ చేసి శాకాహారం తినాలి, జీవహింస మానేయాలి. ఇప్పుడు మొదట మనం చేయాల్సింది ఏంటంటే హింస బంద్ చేయాలి. మన పత్రికాలు చెప్తాడు, హింస చూడో హంస పక్రో అని. నువ్వు ధ్యానం చెయ్యకపో, కాకపోతే ముందు నువ్వు మాంసాహారం తినడం బంద్ చెయ్యి. అంటే హింస ఆపమంటుండు ఫస్ట్. ఆనాడు గాంధీజీ కూడా మనకు చెప్పిండు హింస వద్దు అని. మరి మనము ఏంటి అంటే ఆ గాంధీ స్వతంత్ర దినోత్సవం నాడు ఏం చేస్తారు, 1 గంట 2 గంటలు షాపులు బంద్ చేసి మళ్ళీ మొదలే. కానీ మనకేంటి అంటే ఖచ్చితంగా మనకు పత్రికారి మార్గం ముందుకు వస్తుంది. ఏంటి అంటే పత్రికారి మనకు 3 చెప్పిండు, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఖచ్చితంగా అది మనకు అక్షరాల జరుగుతుంది కూడా. పత్రికారి కళ ఖచ్చితంగా నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మాస్టర్. మరి అంటే మనము ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే ఈ ప్రపంచం ఒక పెద్ద రంగస్థలం అంటున్నారు. కరెక్టే, ఈ ప్రపంచం ఒక పెద్ద రంగస్థలం. ఈ రంగస్థలంలో మనము పాత్రలు వేయడానికి వచ్చినాం మానవులం. ఎవరి పాత్ర వాళ్ళని తీసుకొని వచ్చినాం. ఇప్పుడు సపోజ్ మనం ఒక సినిమా అంటే ఒక సినిమా చూస్తున్నాం, అందులో ఒక హీరో ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటది. అంటే ఇట్లా నాయకుడు, ప్రతి నాయకుడు అని ఎన్నో పాత్రలు ఉంటాయి, విలన్ అని. అదేంటి అంటే వాళ్ళు అలా జీవిస్తారు అందులో. అది మనం ఆ 2 గంటలన్నర 3 గంటల సినిమా ఏంటి ఇది నిజమే కావచ్చు అని అంత లీనమై చూస్తాం. కరెక్ట్ గా మనం అంటే ఏదైనా దుఃఖం వచ్చిన ఏదైనా సీన్ ఉంటే ఏడవడం కూడా చేస్తాం. ఎందుకు అంటే వాళ్ళంతగా నటిస్తుండ్రు, అందులో లీనమైపోతుండ్రు, వాళ్ళంతగా నటిస్తుండ్రు. అదే విధంగా అయిపోతుంది సినిమా. అది ఎంతసేపు నటించాలో ఆ రంగస్థలం మీద వాళ్ళు ఆ స్టేజ్ మీద ఎంతసేపు ఉండాలో మరి అంతసేపు ఉంటారు. ఆ స్టేజ్ దిగిపోయినాక వాళ్ళు ఏడుస్తారా? ఏడవరు. ఏది ఇక్కడ హీరో లేదు, ఆడ హీరోయిన్ లేదు, అక్కడ విలన్ లేదు. అప్పటిదాకా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైటింగ్ అంటే అలా శత్రుత్వం ఉన్నదని మళ్ళీ మామూలుగా కాముగా మాట్లాడుకుంటారు. మనము కూడా ఇక్కడ ఎలాంటి శత్రుత్వం లేకుండా ఈ రంగస్థలం అనే భూలోకంలో మనం మంచిగా నటించడానికి వచ్చినప్పుడు మనం మంచిగా అందరితో కలిసి నటించినప్పుడే మన కర్మలు దగ్ధమైపోతాయి. ఎందుకు ఈర్ష్య ద్వేషాల వల్ల మళ్ళీ కర్మలు పెంచుకుండే కదా. ఇప్పుడు నీ మీద నేను శత్రుత్వం ఉంచి ఏదో ఒక నీకు హాని చేస్తే అదేంటి మళ్ళీ నా ఖాతాలోకి కర్మ రావడమే కదా. మనం ఎందుకోసం వచ్చినాం? ఈ భూలోకం అనే రంగస్థలంలో అంటే మనకు ఇచ్చిన ఆ పాత్రను మనం పరిపూర్ణంగా అంటే జీవించి మనము ఎలాంటి కర్మలు లేకుండా ఆ కర్మలు దగ్ధం చేసుకొని మరి మనము ఆత్మ ఎదుగుదల కోసం వచ్చి ఆత్మ ఎదిగి మన స్వస్థలమైన ఆ సత్యలోకానికి చేరుకోవడానికే మరి భూలోకం వచ్చాము కదా. మరి ఇవన్నీ మర్చిపోయి మాయలో పడి మళ్ళీ ఎప్పటిలాగా జీవిస్తే మన జన్మ తీసుకున్న కారణం ఏంటి?
మళ్ళీ మామూలే కదా. మళ్ళీ కర్మలు ఆ సంచిలో వేసుకోవడం వెళ్ళడం. మరి ఎన్నిసార్లు భూలోకం రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం, ఎన్నిసార్లు ఎన్ని జన్మలు తీసుకుందాం మాస్టర్. అందుకోసమే మనం కొంచెం ఆలోచించి మన గురువులు చెప్పిన మార్గంలో నడుస్తూ మనము చక్కటి ధ్యానాన్ని అందించింది మన గురువులు. మరి ఆ ధ్యానాన్ని చేస్తూ మనలో ఏంటి అంటే గతంలో ఎన్ని చేసినామో మనకు తెలియదు. ఒక 84 లక్షల జీవరాశుల తర్వాత ఈ మానవ జన్మ వస్తది అన్నారు. మరి ఏ జన్మలో ఏ కర్మలు చేసినామో, పాపకర్మ చేసినామో పుణ్యకర్మ చేసినామో మనకు తెలియదు కదా మాస్టర్. మరి ఏ కర్మ గురించి మనకు తెలియదు కాబట్టి మనం ఆ కర్మలు దగ్ధం చేసుకునే మార్గం ఒక్కటే, ధ్యానం. ఈ ధ్యానం మనం పట్టుకొని ప్రతినిత్యం మనకు ఫలాపేక్ష వద్దు. నేను ధ్యానం చేస్తున్నా, మరి నేను చేస్తున్నా నాకు ఇది రావాలి, నేను ఇన్ని గంటలు చేస్తున్నా నాకు ఫలితం రావాలి అన్న ఆలోచన మాత్రం మనకు ఉండనే కూడదు. యథావిధిగా మనం లేచి రోజు ఉదయం వంట వేసుకుని వంట ఎట్లా తింటున్నాం, అది కడుపులోకి పోతుంది, అది ఏం చేస్తుంది, అది అరుగుతుందా, అది అరుగుతలేదా, ఇవన్నీ మనం ఏం చూడడం లేదా. ఆకలి అయినప్పుడు తింటున్నాం, వదిలేస్తున్నాం, దాని గురించి పట్టించుకున్నట్టే ధ్యానం చేస్తున్నాం, వదిలేయాలి అంతే. మనకి ఏది ఇవ్వాలో ఆ పరమాత్మకు తెలుసు కదా. మన కర్మలు అంటే ఇప్పుడు మనకు ఆ పూర్ణాత్మ నుంచి విడిపడి వచ్చిన అంశాత్మలం మనం. మనల్ని భూమి మీదకి అంటే మన భూమి మీదకి వచ్చినప్పుడు మనల్ని ఊరికే వదిలేయడు పరమాత్మ. అనుక్షణం అనుక్షణం మనల్ని కనిపెట్టుకునే ఉంటాడు. ఏ కర్మ చేస్తున్నావు, మనం వేసే ప్రతి అడుగు, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆ రికార్డ్ అయి ఉంటది, ఆకాశ రికార్డు అని ఉంటది. అంటే మనం అనుకుంటాం నేను మాట్లాడితే ఎవరు చూస్తలేరు కదా, నేను చేసిన ఎవరు చూస్తలేరు కదా అనుకుంటారు. మనం అలాంటి అపోహలు ఎప్పుడు కూడా ఉండద్దు మాస్టర్. ప్రతి మాట, ప్రతి అడుగు, ప్రతి ఆలోచన ఆ పరమాత్మ మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఏది లెక్క కూడా మనం ఏదైనా లెక్క తప్పుతామేమో కానీ ఆ సృష్టి మాత్రం లెక్క తప్పది మాస్టర్. ఎప్పుడు కూడా మనకు లెక్క ప్రకారం ఏది ఇవ్వాలో అది ఇస్తూనే మనకు వస్తది మాస్టర్. అందుకోసమే ఇక్కడ కొంతమందికి అంటే గత జన్మల కర్మల వల్ల రోగాలు కూడా వస్తాయి. అంటే ఏ కర్మకు ఏ రోగం వస్తుందో మనకు తెలియదు కాబట్టి రోగాలు వచ్చినాయని మనం విలవిలలో ఆడవలసిన అవసరం లేదు. ఇది గత జన్మలో ఏ కర్మ ద్వారానో నాకు ఇది వచ్చింది అని మనం చేయవలసింది, నువ్వు మందులు వాడతావా వాడు, కాకపోతే దానికి సపోర్ట్ గా నువ్వు ధ్యానం చేసుకో. ధ్యానం చేసుకుంటే కర్మ తీవ్రత తగ్గిపోతుంది. నీకు ఆ మందులు కూడా ఎంతో సులభంగా అవి పనిచేస్తాయి అన్నట్టు. అందుకోసమే ఇక్కడ మనకు గురువులు ఏం చెప్తుండ్రంటే ఎప్పుడు కూడా నువ్వు ధ్యానాన్ని వదలకూడదు అని చెప్తున్నారు. నువ్వు చేసే పనులు చేసుకో, దాంతో పాటు ధ్యానం కూడా చెయ్యు అంటుందంటే ఎప్పుడు కూడా మనకు ఈ భవిష్యత్తులో ఈ జీవితం అంటే మన భవిష్యత్తులో ఈ అనుభవించే జీవితం ఏంటి అంటే గత జన్మలో చేసిన కర్మలే ఇప్పుడు మనం ప్రారంధం అనుభవించాలి. మన ప్రారంధ కర్మలు అంటాం. ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో ఏమైంది నీకేమైంది అలా బాధపడుతున్నావు అన్నప్పుడు నా ప్రారంధం అంటారు. అంటే మనకు తెలియకుండానే అంటున్నాం ప్రారంధం అంటే. మరి ఆ ప్రారంధం తెచ్చుకున్న మనము ఆ ప్రారంధాలను అనుభవించాలి, అనుభవించక తప్పదు. అందుకోసమే మనం ఏది తెచ్చుకున్నామో దాన్ని మనం అనుభవించి మరి జన్మలో మనము ఏంటి అంటే పూర్ణాత్మగా ఎదగాలి మాస్టర్స్. ఇక్కడ పూర్ణాత్మగా ఎదగాలంటే మరి మనము చేయాల్సింది ఒకటే, ధ్యానం. ఇక్కడ ధ్యాన సాధనే మనకు పూర్ణాత్మ స్థాయికి ఎదిగే ఒక్కటే చక్కనైన మార్గం మాస్టర్స్. అంటే ఇక్కడ ఇప్పుడు మనం సపోజ్ మనం ఇక్కడ అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఉంటారు, తల్లి తండ్రి అత్త మామ భార్య పిల్లలు అందరు ఉంటారు. కాకపోతే వాళ్ళ పాత్ర ఎంతవరకు అంతవరకే ఉంటారు. ఇప్పుడు కొంచెం మంది పిల్లలను కోల్పోయి, కొంచెం మంది భర్తలను కోల్పోయి, కొంచెం మంది అని అంటే మనకి ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు అనుకుంటాం ఎందుకు నాకు ఇది, ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది అంటే మనం పైలోకాలనే నిర్ణయించుకొని వస్తాం మాస్టర్స్. అంటే మనం అందరం కలిసి భూలోకం అనే రంగస్థలంలో ఒక నాటకం వేయడానికి వెళ్తాం. నువ్వు నాకు ఒక అత్తగారిలా, ఇంకొకరు మామగారిలా, ఒకళ్ళు భర్త, ఒకళ్ళు పిల్లలు, అంటే ఇలా అందరం కలిపి ఒక ప్రోగ్రామ్ అంటే ఒక ప్రోగ్రామ్ లాగా మనం ఈ భూమి మీదకి వస్తామట మాస్టర్. అంటే ఇప్పుడు వాళ్ళు నేనైతే ఇంతవరకే ఉంటా అంటే వాళ్ళ అంతే ఉంటది అంటే డిజైన్, ఇంతవరకే ఉంటా అని వాళ్ళ డిజైన్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మనము అజ్ఞానంలో ఉండి తెలియక దుఃఖంలో పడిపోతాం. అందుకోసమే ఇట్లా ఎన్నో జీవితాలు చిన్న భిన్నం అయిపోయిన జీవితాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ ధ్యానం అనే ఈ పత్రికారు మనకి చక్కటి మార్గం ద్వారా
ధ్యానాన్ని పట్టుకొని ఎంతో ధైర్యంగా, అంటే ఇది నేను గత జన్మలో చేసిన దానికే నేను ఫలితం, అంటే ఇది నాకు వచ్చింది అన్న అవగాహనలోకి వచ్చి ఎంతో సంతోషం, అంటే స్వీకరించాలి. మరి అది స్వీకరిస్తేనే, అది అంగీకరిస్తేనే మన కర్మ దగ్ధమైపోతది. మరో జన్మలో మనకు మంచి జీవితం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మన కర్మలు ఇక్కడ తీర్చుకోవడానికే, ఆ రుణశేషం లేకుండా ఉన్న చేసుకోవడానికే మనం ఇక్కడ కర్మలు అనుభవించడానికే భూలోకం వచ్చినాం. మరి కర్మను నేను అనుభవించా అంటే మరి ఇంకో కర్మ ఆడి చేసుకోవాల్సిన అవసరము మనకు లేదు. మాస్టర్స్ ఇక్కడ ఎప్పుడు కూడా మనం కోరికలతోని ధ్యానం చేయకూడదు. ఏ కోరికలతోని మనం ధ్యానం చేయకూడదు. మన కర్మ సిద్ధాంతం ప్రకారము మరి ఏ విత్తు నాటితే అదే వస్తుంది అన్నట్టు మనం చేసేది చేస్తూ పోతే మనకు వచ్చేది వస్తూనే ఉంటది. మనం కోరినా కోరకున్నా ఆ ప్రకృతి మనకి ఏది ఇవ్వాలో అది సిద్ధం చేసి ఉంచింది మాస్టర్స్. అందుకోసమే మనం ఏంటి అంటే ధ్యానం చేస్తూ వెళ్ళాలి అంతే. ప్రతిఫలం ఎప్పుడు కూడా మనం ఆశించకూడదు మాస్టర్స్. అందుకోసమే ఇక్కడ ఇక్కడ ఏమంటుండంటే ఎప్పుడు కష్టాలు వచ్చినాయి నువ్వెప్పుడు చింతించవద్దు అంటుండంటే నీ ప్రారంధంలో ఏది ఉంటేనే అది జరుగుతుంది. నువ్వెప్పుడు కూడా చింతించవలసిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అంటే నువ్వు నువ్వు చేసి నీ మనసును అంటే పరమాత్మ మీద లగ్నం చేయి. నువ్వు పరమాత్మ మీద లగ్నం చేయాలంటే ధ్యాన స్థితిలో ధ్యానం చేయాలి. ధ్యానంలో నిమగ్నమైన మనం ఏంటి అంటే మొత్తం పరమాత్మకు వదిలేసి మన ధ్యానంలో నిమగ్నమై ఉండి అంతా తక్కిందంతా నీవే చూసుకో అని మనం వదిలేసినప్పుడు మనం ఎప్పుడు ఎంత స్థిరంగా ఉండగలుగుతామో అంత స్థిరంగా ఉండగలుగుతాం మాస్టర్స్. అది ఎలాంటి కష్టం అన్నారా అని నీవే ఇచ్చినవు ఈ కష్టం, దీని పరిష్కారం కూడా నీదే అన్నట్టు వదిలేసి మనం ధ్యానంలో నిమగ్నమై మరి మనసు పరమాత్మ మీద మళ్ళీ ఇచ్చినప్పుడే మనము మరి ఆనందంగా ఉండగలుగుతాం మాస్టర్స్. ఇక్కడ ఏమంటున్నారు మళ్ళీ అంటే గత జన్మల్లో మనము అంటే ఇప్పుడు గత జన్మల కారణంగా సంభవించిన ఈ విషయాలు ఎక్కువ మనం ఆలోచించకూడదు. అంటే మన గత జన్మల గురించి సంభవించిన ఈ సమస్యల గురించి కానీ కష్టాల గురించి కానీ మనం ఎక్కువ ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించక నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తూ వెళ్ళు. నీకు పరమాత్మ దాన్ని ఎలా తొలగించాలో ఆ పరమాత్మనే చూసుకుంటాడని ఇక్కడ చెప్తున్నాడు. అంటే నువ్వు మొత్తం పరమాత్మకు వదిలేయి. ఆ ప్రభువుకు తెలియదా అంటుంది ఇక్కడ. అంటే మిమ్మల్ని పుట్టించిన ఆ ప్రభువుకు తెలియదా అంటే మిమ్మల్ని ఇక్కడికి పంపించినప్పుడు నీకు ఎంత కష్టం ఉందో ఆ పరమాత్మకు తెలుసు. ఆ కష్టం యొక్క తీవ్రత తెలుసు. మరి దాన్ని తీవ్రత తగ్గించే మార్గం కూడా ఆ పరమాత్మకు తెలుసు. ఎప్పుడు కూడా మిమ్మల్ని అంటే మిమ్మల్ని మీరు బాధించుకోకుండా దాని గురించి మీరు ఆలోచించకుండా అని చెప్తున్నాడు. ఒకటి ఏం చెప్తున్నారంటే మీరు మందు మాంసాహారాలు బంద్ చేసి ధ్యాన మార్గంలో ఉండుండి అని ఇక్కడ చెప్తున్నారంటే మీ మనసు శుద్ధంగా పవిత్రంగా ఉంచుకొని పరమాత్మ మీద లగ్నం చేసినప్పుడు మీరు ఎలా అంటే ఆ పరిపూర్ణ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మరి మీకు ఆ గతంలో ఆ కర్మలన్నీ దగ్ధమైపోతాయి మాస్టర్స్ ఇక్కడ అని చెప్తున్నారు. ఇక్కడ ఏమి మనము ఇప్పుడు ఏంటి అంటే మనకు చూడండి ధ్యానం చేస్తారు కొంచెం మంది. నాకు ధ్యానం కుదరడం లేదు, నాకు ఏకాగ్రత కలగడం లేదు, నాకు ఏం లేదు అంటుంది. అంటే ఏంటి మనం రోజు ఉదయం లేచి నుంచి ఎన్నో కళ్ళబొల్లి ముచ్చట్లు ఏమో వింటాము మాట్లాడతాము. మరి అవన్నీ మన మైండ్ లో ఫిక్స్ అయిపోతున్నాయి. నువ్వు కళ్ళు మూసుకుంటే అవే గుర్తుకొస్తున్నాయి. అవే గుర్తుకొచ్చినాక నువ్వు గంట సేపు కూర్చుండి గంట సేపు నీకు అవే గుర్తుకొచ్చినాక నువ్వు ధ్యాన స్థితిలో ఎప్పుడు ఉంటావు? నువ్వు ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడే నువ్వు పరమాత్మతో ఉన్నట్టు. మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నట్టు కాదు మాస్టర్. అంటే కళ్ళు మూసుకోగానే మనం ధ్యానం చేసినట్టు కాదు. మనసు మూసినప్పుడే అది ధ్యానం చేసినప్పుడు. మన మనసు శూన్యం కావాలి అంటే ఆలోచనలన్నీ వెళ్ళిపోవాలి. మరి ఆలోచనలు వెళ్ళాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఇప్పుడు మాస్టర్స్ ఎక్కువ ఎప్పుడు కూడా మనము ప్రపంచ విషయంలో తలదూర్చకూడదు. మనము ఇది ఒకటి నేర్చుకోవాలి. ఎరుకలో ఉండడం అంటారు కదా. అంటే ఏవి అక్కడ ఎవరన్నా ఏదైనా సరికాని ముచ్చట్లు మాట్లాడినప్పుడు మనం అక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళిపోవడమే ఉత్తమం. ఎందుకంటే అవి మనం విన్నాం అనుకోండి ఖచ్చితంగా అదే గుర్తుకొస్తుంది. అదే పదే 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 గుర్తుకొచ్చి మనకు ధ్యానము కుదరదు. మరి ఇక్కడ ఏకాగ్రత కలగాలి అంటే మరి ఎలాంటి ప్రపంచ విషయాలపైకి మన మనసును పోనివ్వకుండా మనం ఇక్కడ జాగ్రత్త పడాలి. అంటే దృశ్యాలు ఎలాంటి దృశ్యాలు చూసినా మనం విన్నా గానీ అవే మనకు గుర్తుకొస్తాయి. మరి అలాంటి విషయాల్లో మనం కొంచెం జాగ్రత్త పడాలి అంటుంది మాస్టర్. అంటే మనం ఇక్కడ
మన గత జన్మలో సంస్కారం బట్టే మనకిక్కడ అంటే ధ్యానం అందిందని తెలుసుకున్నాం గదా మాస్టర్స్. అంటే ఇప్పుడు ఇలాంటి సరికాని దృశ్యాలు చూసినా, సరికాని మాటలు విన్నా మనకు పదే పదే అది గుర్తుకొచ్చినప్పుడు మరి మన మనసు శూన్యం గాదు. మన మనసు శూన్యం గానప్పుడు మన సూక్ష్మ లోకాల వైపు మనమెలా వెళ్ళుతాం? మన మనసే శూన్యం గాలేదు. అదే పలు పలు విధాల దారులు తీసినప్పుడు సూక్ష్మ లోకాలు ఎలా చూడగలుగుతాం? మరి అక్కడ సూక్ష్మ లోకాలు చూసినప్పుడే గదా! మనకిక్కడ ఏంటిదంటే మన సంస్కారాలు అంటే మనం గత జన్మలో ఏం జేశామో అవి ఒక్కొక్కటి మనకు గుర్తుకు వస్తాయన్నట్టు. అంటే గత జన్మలో మనం ఏం జేసినామని అవన్నీ మన ఎదుటకి అంటే మన ఎదుటకి రావడం ప్రారంభిస్తాయి. మరి అట్లా మన మనసు శూన్యం గావాలి. మరి సూక్ష్మ లోకాల ప్రయాణం వైపు మనం అడుగులు ఏడాలి అంటే మనం ఎప్పుడు కూడా ప్రపంచ విషయాల్లో తలదూర్చకుండా ఉండడమే ఇది చాలా ఉత్తమమైన మార్గం మాస్టర్స్. ఇక్కడ ధ్యానం ద్వారా మీ మనసు అంటే ఆత్మ వైపు ఆహ్, మరల్చినప్పుడే మరి మనకు సూక్ష్మలోక అవేంటి ఆహ్, సూక్ష్మ లోకాల వైపు మనము మరి అటు వెళ్ళే ప్రయత్నం చేస్తాం మాస్టర్స్. ఎప్పుడు కూడా మనము ఎలా అంటే ఆహ్, ఏమి జరగవలసి ఉందో అదే జరుగుతుంది అన్న భావనలో ఉండాలి. అంటే ఇదొక్కటి గట్టిగా పెట్టుకోవాలి మాస్టర్స్. అంటే మనం ఇంకా ధ్యానం చేస్తున్నా కానీ అప్పుడప్పుడు కొంచెం ఆందోళన పడతాం ఖచ్చితంగా. కానీ మళ్ళీ ఆహ్, కాసేపు కళ్ళు మూసుకొని కూసోవాల. ఏం చూద్దామని. కూసున్నప్పుడు మనకప్పుడే ఆన్సర్ వస్తది. కరెక్టే గదా! ఏం జరిగేది ఉందో అదే జరుగుతది. మనం ఎంత ఉరుకులు పరుగులు తీసినా దాన్ని ఏది మనం ఆపలేం. మన చేతుల్లో ఏం లేదు గాబట్టి, ఇది నాకు ఏది జరగాలో మరి నా ప్రారబ్ధంలో ఉంది గావచ్చు, అదే జరుగుతది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మనం అంత స్థిరంగా ఉండగలుగుతాం మాస్టర్స్. లేకపోతే మన మనసు అంటే అది ఒక బాధకే గురి అయితది. అంటే అది దుఃఖానికి దారితీస్తది గానీ, మనకిక్కడ ప్రయోజనం అంటే ఏముండది అని ఇక్కడ మనకు చెప్తున్నారు మాస్టర్స్. మీరెప్పుడైతే మాస్టర్స్ ఇదేంటి అంటే మన ఇక్కడ మనం నివసిస్తున్న ఇది బంగ్లా గాని, ఇల్లు గాని, బిల్డింగ్ గాని ఇది మన సొంతిల్లు గాదు అని చెప్తున్నారు. మన స్వగృహం ఎక్కడుంది అంటే సత్యలోకంలో ఉంది. మరి మన స్వగృహానికి చేరుకోవాలి. మన సత్యలోకానికి చేరుకోవాలి అంటే మరి సరైన మార్గమే ఈ ధ్యానం మాస్టర్స్. అందుకోసమే ఇక్కడ ఏమంటున్నాడు, మీకు ఎలాంటి ప్రారబ్ధం అంటే మీ మీ జీవితంలో ప్రారబ్ధాలు వ్రాయబడి ఉన్నాయి. కానీ అవేవిటి కోసము మీరు చింతించకుండ్రి. మీరెప్పుడైతే నిజాయితీతో అంటే చక్కగా మీరు చేయాల్సిన ప్రయత్నం మీరెప్పుడైతే చేస్తారో అవన్నీ వాటంతట అవి పక్కకెళ్ళిపోతాయి. అదేంటి అంటే ఈ పరిణామం అంటే ఇదొక దైవ అభిష్టం. ఆ అభిష్టానికి అంటే అదే మన పరమాత్మకు వదిలేయాలి అని చెప్తున్నాడు. అతనికే వదిలేసినప్పుడు దానికి ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటదని చెప్తున్నాడు మాస్టర్స్. ఇప్పుడు మనకు ఎవరు చెప్పినా కృష్ణ పరమాత్మ చెప్పినా అంటే ఉద్ధరేదాత్మానాత్మానం అంటారు కదా! అంటే ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలా. వేరెవరో వచ్చి ఉద్ధరించలేరు అని ఇక్కడ చెప్పిండు. ఇప్పుడు ఎవరు మన బుద్ధ పరమాత్ముడు అప్పో దీపో భవ అన్నాడు. నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోవాలి. ఇక్కడ దీపం ఏంటి? మన ఆత్మజ్యోతి. మన ఆత్మజ్యోతి వెలగాలంటే మనం ఏంటి గంటల గంటల సాధన చేయాలి. 1 గంట చేసినా, 2 గంటలు చేసినా అన్నది లెక్క గాదు. కళ్ళు మూసుకొని నువ్వు ఎన్ని గంటలు కూసున్నా మనసు శూన్యం కానప్పుడు అది ధ్యానం ఎలా అయితది? అంటే మనం ఇక్కడ గంటలు లెక్క పెట్టుకుండు గాదు. నువ్వు గంట సేపు చేసినవా అదెంత నీకు పరమాత్మతో ఎంతసేపు ఉండగలిగినవు అదొక్కటే తెలుసుకోవాలి గానీ, నువ్వెన్ని గంటలు చేసినవు, 2 గంటలు చేసినవా, 3 గంటలు చేసినవా అన్నది ముఖ్యం గాదు. ఇక్కడ మన మనసు శూన్యమైనప్పుడే అది మనం ధ్యాన స్థితిలో ఉన్నట్టు మాస్టర్స్. అందుకోసమే మనం ఎప్పుడు కూడా ఎలా అంటే మన కర్మలు అంటే ఎలాంటి కర్మలు చేస్తామో అలాంటి జీవితం మనకత్తదని ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. ఇప్పుడు మనం ఏంటి అంటే మాస్టర్స్ ఆహ్, మన ఇప్పుడు మన పత్రి గారు ఏమంటున్నాడంటే నువ్వే నువ్వెలాంటి జీవితాన్ని అంటే అనుభవిస్తాన్ని మనం ఇక్కడికొచ్చినాము అలాంటి జీవితాన్నే మనము అంటే మనం అనుకుంటాం గదా! అసలేంటి నా జీవితం ఎవరికి లేని కష్టాలే నాకెందుకున్నాయి అని అన్నప్పుడు మన డిజైన్ అంటే నువ్వెలాంటి జీవితాన్ని తీసుకొని ఈ భూమి మీదకొచ్చినావో, ఈ రంగస్థలం మీదకి నువ్వు వచ్చినవో అదే నువ్వు జీవితం. నీకు మళ్ళా మారమంటే ఎలా మారుతది? నీకు ఒకటి మార్గం చూపిండు మన పరమాత్మ. ఎందుకంటే ధ్యానం అనేది ఒకటి మనకొకటి
ఆయుధం. అంటే ధ్యానాన్ని మనము పట్టుకున్నాం అనుకోండి, ఎలాంటి సమస్యలైనా మనము ఎదుర్కోగలుగుతాం మాస్టర్స్. చూడండి మనకు ఇప్పుడు మనం ధ్యానం చేయకముందు మనం చిన్న చిన్న కర్మ అంటే చిన్న పని చేస్తే మనకు చిన్న కర్మ వస్తది. కానీ మన ధ్యానం తెలుసుకున్న తర్వాత మనం తెలిసి చేసినాం అనుకోండి, కర్మ అది ఎక్కువుంటది. ఇప్పుడు చిన్న ఉదాహరణ తీసుకుంటే శ్రీరామదాసును మనకు తెలిసే ఉంటది ఆ విషయం. చిలుక అంటే చిన్న చిలుకను పంజరంలో బంధించి తన భార్య కోసం తీసుకొస్తాడు. మరి అది చిన్న చిలుక అంటే చిలుక చిన్నదే అది పెద్దదేం కాదు పొరపాటు. కానీ దానికి అన్ని పెట్టిండు. ఎన్నో రకాల పండ్లు తీసుకొచ్చి పెట్టిండు. ఎంతో ఆహారం ఇచ్చిండు. దానికి ఎంతో ప్రేమగా చూస్తుండు. కాకపోతే దానికి స్వేచ్ఛ లేకుండా చేసిండు. పక్షి ఎలా ఉంటది? అది ఉదయం లేవంగానే అది మంచిగా హాయిగా ఎగురుకుంటూ వెళ్ళి ఆ ప్రకృతిలో సంచరించి చెట్ల మీద వాలి దానికి ఇష్టమైన ఫలాలు తిని ఎంతో స్వేచ్ఛగా ఎగరవలసిన దాని జీవితాన్ని ఏం చేసిండు? పంజరంలో బంధించిండు. తను ఏమనుకుంటున్నాడంటే నేను ఎంతో దాన్ని ప్రేమగా చూసుకుంటున్నా అనుకున్నాడు. కాకపోతే దాని స్వేచ్ఛను హరించిన అనుకోలేడు. అందుకోసమే ఎంత ఘోరాతి ఘోరమైన జైలు జీవితం అనుభవించింది మాస్టర్స్. మనం ఇది ఒక్కటి అంటే మనం ఎప్పుడు దీన్ని ఎరుకలో ఉంచి మెదులుకోవాలి. మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు, మనము ఈ ధ్యానాన్ని పట్టుకున్నప్పుడు, మనం మాట్లాడే మాట గాని, చేసే పని గాని అది కర్మ రూపంలో మన ఖాతాలో పడతదని మాత్రమే జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మాస్టర్. అందుకోసమే ఇంతకు ముందు తెలవక ముందు అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు చేసిన పనులు వేరు. ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చినాక చేసిన పనులు వేరు. ఈ తేడాలు మనం ఖచ్చితంగా గమనించుకోవాలి. గమనించుకున్నప్పుడే మన కర్మలు తగ్గించుకోగలుగుతాం మాస్టర్స్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడే మనం ఎప్పుడు కూడా ఆ అంటే మనకు మన ఫలితాన్ని సద్గురువులపై వదిలేసి అంటే మనము ఉంటాము. అప్పుడు మనకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడని అనుకున్నాం కదా మాస్టర్స్. ఇక్కడ ఏమంటుండంటే మరి ఇక్కడ అందరం ధ్యానం అంటే మనము అందరికి ధ్యానం నేర్పాలి అంటుండ. అంటే అందరి చేత ధ్యానం చేయించాలి. ఈ పని నీ కర్తవ్యంగా భావించి ఎప్పుడైతే చేస్తావో మరి అజ్ఞానులకు అంటే ఈ సహాయం నువ్వు చేయాలి. అంటే నిష్కామంగా ఫలాపేక్ష లేకుండా నువ్వు ఈ పని ఎప్పుడైతే చేస్తావో నీ కర్మల భారం తగ్గుతుంది అంటుంది మాస్టర్స్. ఇప్పుడు మనకు అంటే సపోజ్ మనకు నాకే ఇంత కష్టం ఉంది, నేనే బాధపడుతున్నా, వాళ్ళకేం చెప్పాలి అన్న భావన మనకు రావద్దు. మనం ఏంటి అంటే ఈ ధ్యానాన్ని నలుగురికి నేర్పాలి. అంటే నేను పడుతున్న ఈ బాధ ఇంకోళ్ళు పడకూడదు అన్న భావనలో మనం ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు మన కర్మల తీవ్రత తగ్గుతది అని చెప్తున్నాడు మాస్టర్స్. అందుకోసమే మనం ఎప్పుడు కూడా నాకే ఇట్లా ఉంది, నేనేం చెప్పాలి, నా పరిస్థితి మంచిగా లేదు అన్న మాట ఎప్పుడు కూడా మనం రానిచ్చుకోకుండా ఒక నలుగురికి కాకపోతే ఒక్కళ్ళకన్నా చెప్పాలి. ఈ ధ్యానం మనం ఒక్కళ్ళకి చెప్పినప్పుడు ఒక్కళ్ళకు మనం ఇది అందించినప్పుడు మనకు తెలవకుండానే మనకు అంటే మనం ఇది ఏస్తే మనకు వస్తది అన్న భావన ఉండద్దు వాళ్ళకు. అంటే ఎందుకంటే ఈ ధ్యానం వాళ్ళకి అందితే దీని గురించి వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రయోజనం పొందుతారు అన్న భావన మనకున్నప్పుడు పరమాత్మ మన గురించి చూస్తాడు. అంటే మనం ఏ ఫల అపేక్ష మనము కోరుకుంటలేము దానికి. కానీ పరమాత్మకు తెలుసు. అంటే నువ్వు నిష్కామంగా చేస్తున్నావు కాబట్టి నీకు ఏది ఇవ్వాలో అది ఇవ్వడం మొదలు పెడతాడు. అలా మనం చేయాలి మాస్టర్స్. అంటే మనం ఎప్పుడు ఇతరులకు సహాయం చేసేటట్టే ఉండాలి. ఆ ధ్యానమే గాని ఇంకేదన్నా గాని, డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు రూపంగా గాని, ధ్యానం ఉన్న వాళ్ళు ధ్యానమే గాని. కానీ ఇంకా డబ్బు కంటే విలువ అనేది ధ్యానం మాస్టర్. ఈ ధ్యానము వాళ్ళకు నేర్పితే వాళ్ళకు కూడా ఏ సమస్య వచ్చినా ఈ ధ్యానం ఒకటి మాకు ఉంది, ఇదొక ఆయుధం, అంటే మనకి చక్కటి మార్గం ఉంది అని వాళ్ళు ధ్యానాన్ని పట్టుకొని వాళ్ళ సమస్యల నుంచి బయటపడ్డారనుకో వాళ్ళకు ఎంత ఆనందం ఉంటది, చెప్పిన మనకు కూడా ఎంతో ఆనందం ఉంటది మాస్టర్స్. అందుకోసం ఇక్కడ ఏమంటున్నాడంటే నీ కర్మ భారం తగ్గిపోతుంది. అంటే నువ్వు ఎలాంటి ఫలాపేక్ష లేకుండా నువ్వు ఎప్పుడైతే నలుగురికి ధ్యానాన్ని అందిస్తావో నీ కర్మల భారం తగ్గిపోతుంది అని చెప్తున్నాను మాస్టర్స్. నీవు అంటే మీరు ఇప్పుడు గత దోషాలను తొలగించుకోవాలని సిద్ధంగా ఉంటే సంతోషించవలసిన విషయము అంటుండ. అంటే మన గత జన్మలో ఉన్న దోషాలు కర్మలు తొలగించుకోవాలని మనం సిద్ధంగా ఉన్నప్పుడు మనం సంతోష పడవలసిన విషయం అంటుండే. ఎందుకంటే మరి దోషాలు తొలగాలి అంటే మనం చేయాల్సింది ధ్యానమే. పత్రిక దగ్గరికి ఎవ్వరు పోయినా అదే చెప్తున్నాడ. సార్ నాకు ఇట్లా వ్యాపారంలో నష్టం ఉంది అంటే కళ్ళు మూసుకో ధ్యానం చేయి.
సార్ నాకు కడుపు నొస్తుంది అంటే కళ్ళు మూసుకో ధ్యానం చేయి. సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అన్న కళ్ళు మూసుకో ధ్యానం చేయి. ఇది ఒక్కటే మాట చెప్పేవారట మన పత్రి గారు. మరి అందుకోసమే మన గురువుల మార్గంలో మనం పయనిస్తూ మరి మనకు తెలిసిన ఈ ధ్యాన మార్గాన్ని నలుగురు పంచుకుంటూ ఉండాలి. మాస్టర్స్ ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు ఇది చాలా మంచి లక్ష్యం. అంటే మనిషి బలహీన క్షణాల్లో అంటే బలహీనంగా మనం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అంటే ఏమిటికి గురి కాకుండా మనము పవిత్ర జీవితం గడపాలి. అంటే ఇది మీరు ఎలా అంటే అనుకూల ఆధ్యాత్మిక అంటే సామూహికంగా ప్రలోభాలపై విజయం పొందగలే శక్తి మీకెందులో ఉందంటే ధ్యానంలోనే ఉంది అంటుంది. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎలాంటి విషయాల వైపు మనము అంటే ఈ ప్రపంచంలో ఎన్నో ఉంటాయి, మనకు సరికాని విషయాల వైపు మనం వెళ్ళకుండా మనం ఏంటి అంటే ఈ ధ్యానాన్ని పట్టుకున్నప్పుడే మరి ఈ ధ్యాన శక్తి మనకి ఏది ఇవ్వాలో అది ఇస్తుందని చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ ఏమంటున్నారు మళ్ళీ అంటే ఇక్కడ ఆత్మ పట్ల అంటే మనకున్న ప్రేమ మన బాధ్యత మనం ఎప్పుడైతే నిర్వహిస్తామో మరి ఇక్కడ పరమాత్మ పట్ల భక్తి ప్రేమ మనం మెలుగుతామో అప్పుడు మరి మనము ఉత్తములము అవుతాము అంటున్నాడు. అంటే మాస్టర్ ఇక్కడ ఏంటి అంటే జీవితం పట్ల మనం పూర్తి అభిరుచులను కోల్పోయినప్పుడు ఎప్పుడు కూడా మనం అంటే ఈ ప్రపంచం వైపు మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు అంటున్నాడు ఇక్కడ మాస్టర్స్. అంటే ఈ ప్రపంచంలో అంటే చెడు ఏది లేదు ఈ ప్రపంచంలో, మరి అది అన్ని మంచిదే. మనము చూసే భావన బట్టే ఈ చెడు మంచి అని అనుకుంటున్నాం. ఇక్కడ ఏది కూడా చెడు అన్నది లేదు, అంతా మంచే. అంటే ఇప్పుడు అది ఎవరు పేరు పూర్తి గుర్తులేదు, ధర్మరాజును ఎవరిని దుర్యోధనుని కావచ్చు రాజ్యంలోకి వెళ్ళి మరి ఎలా ఉందో అక్కడ ఎవరు ఎట్లా ఉందో చూసి రాపోండి అంటే దుర్యోధనుడు ఏమంటాడంటే అక్కడ అంతా చెడుగానే ఉంది, ఎక్కడ మంచిగా లేదు అన్నాడు. అంటే ఆయన చూసే బుద్ధి భావన బట్టి ఆయన చెడుగా కనిపించింది. మరి అదే ధర్మరాజు వెళ్తే తనకు అంత మంచిగా కనిపించింది. ఎందుకంటే ధర్మరాజు ఎప్పుడు ధర్మంలో ఉంటాడు, ఎవరి మీద ఎలాంటి వేరే ఉద్దేశం ఉండదు కాబట్టి అతనికి అంత మంచిగా అనిపించింది, ఇతనికి అంత చెడుగా అనిపించింది. అందుకోసమే మన చూసే దృష్టిని బట్టి ఉంటది. అందుకోసమే ఇక్కడ ఏమంటున్నారంటే మనం ఎలా చూడగలుగుతామో మన భవిష్యత్ జీవితం కూడా అలానే ఉంటదని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అందుకోసమే మనం ఎప్పుడు కూడా కష్టాలన్నిటికీ మరి మనం ఇక్కడ కష్టాలు వచ్చినాయని దుఃఖించకూడదు, మరి సంతోషాలకు ఎప్పుడు కూడా మనం పొంగకూడదు. ఎప్పుడు కూడా మధ్య మార్గంలో ఉండాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం రాగానే పొంగిపోవద్దు, కష్టం రాగానే మరి బాధపడి కృంగిపోవద్దు. మనం ఎప్పుడు మధ్య మార్గంలోనే అన్ని స్వీకరించడం నేర్చుకోవాలి. పత్రి గారు అంటారు కదా, వస్తే రాని ఉంటే ఉండని వెళ్తే వెళ్ళని అని. ఆ మార్గంలో మనం వెళ్ళాలి మాస్టర్. అందుకోసమే ఇక్కడ ధ్యానంలో గడిచిన ప్రతి క్షణం మన ఖాతాలో పడుతుంది అంటున్నాడు. అంటే మనం ఇప్పుడు ధ్యానం చేస్తే మనము అంటే ఆ క్షణం ఏ క్షణమైనా ఆ ధ్యానం చేసిన ప్రతి క్షణం మన ఖాతాలో పడుతుంది. అంటే మనం ఎలాంటి భావన లేకుండా నిష్కామంగా ధ్యానం చేసినప్పుడు మన ఖాతాలో పడ్డప్పుడు అది పరమాత్మ అంటే మనము పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనం ఏంటి అంటే పరమాత్మలో లీనమయ్యే అంటే మన పూర్ణాత్మగా ఎదగగలుగుతాం మాస్టర్స్. అందుకోసం ఇక్కడ మనం ఎంత నిష్టగా చేయాలో అంత నిష్టగా చేయాలి. ఎప్పుడు కూడా మనము చెడు కర్మలను అసలు వాటిని మన వైపు రాకుండా చూసుకోవాలి. మనం ఎప్పుడు మంచి కర్మలు చేస్తూనే ఉండాలి. మరి ఆ పరమాత్మ మనకు ఈ అమూల్యమైన మానవ జీవితాన్ని ఇచ్చిండు. ఎందుకు ప్రసాదించిండు? నువ్వు భూమికి వెళ్ళు అంటే నీవు నాలాగా మళ్ళీ తిరిగి రా అని చెప్పిండు, కానీ నువ్వు మళ్ళీ కర్మల వైపుకు వెళ్ళి కర్మలు తెచ్చుకోమని చెప్పలేడు. అందుకోసమే మనము ఆ పరమాత్మ ప్రసాదించిన ఈ అమూల్యమైన మానవ జీవితాన్ని పరిపూర్ణత చేసుకోవాలి అంటే మరి మనం ఆ పరమాత్మలో లీనమై ఈ ఆత్మ ఎదిగి మరి మనం పూర్ణాత్మగా మారాలి అంటే మన కర్మలని తగ్గించుకోవాలంటే ఇవన్నిటికీ ఒకటే మార్గం మాస్టర్స్, ధ్యానం. ఈ ధ్యానాన్ని పట్టుకొని మనము ధ్యాన సాధన చేస్తూ మరి ఈ ఆత్మలైన మనము పూర్ణాత్మలుగా ఎదిగి మరి మన సరళమైన సత్యలోకానికి వెళ్ళడానికి చక్కటి మార్గం చూసుకుందాం మాస్టర్స్. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్.